లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆధునిక ప్రపంచం అంటే బిజీ లైఫ్స్, బిజీ షెడ్యూల్ అన్నమాట. సో మనం ఏం చేస్తున్నామో, మనకి ఎంత టైం ఉంటుందో ఆ టైంలో ఏం పనులు చేస్తున్నాం అనేది మనకు అర్థం కాకుండా ఉన్న లైఫ్ స్టైల్ రోజులు ఇవి. సో ఏంటనుకుంటున్నా, నా బ్యాక్గ్రౌండ్ చూసి నేను పార్క్లోకి వచ్చి రిలాక్స్ అవుతున్నా అనుకుంటున్నారేమో. సో అది కాదనమాట. సో మన ఇంట్లో ఏదైనా 4 మొక్కలు ఉంటేనే వాటిని చూసుకోవడానికి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం. వాటిని ఎలా సంరక్షించుకోవాలో కూడా తెలియదు మనకి. సో అలాంటిది మన ఖమ్మం సిటీలో చాలా పెద్ద టెర్రస్ గార్డెన్ అని విన్నాను నేనైతే. సో అది చూద్దామని ఈరోజైతే నేను ఇక్కడికి రావడం జరిగింది. సో ఖమ్మంలో ఉన్న శ్రీనివాసరావు గారి ఇంటికి వచ్చాను నేను. సో ఇది ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ కాదండి, ఏకంగా ఇది 3rd ఫ్లోర్ అనమాట. నేను 3rd ఫ్లోర్ లో ఉన్నాను. సో నా బ్యాక్గ్రౌండ్ అంతా కనిపిస్తుందంటే టెర్రస్ గార్డెన్స్ అనమాట. సో ఈ రోజు నేను ఇక్కడ రావడం అయితే జరిగిందనమాట. మనతో పాటు శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. ఈ గార్డెన్ నిర్వాహకులు అనమాట. ఈ గార్డెన్ సార్దే. సో ఇంత మంచి అద్భుతమైన గార్డెన్ ని ఇక్కడ పెట్టుకున్నారు. సో ఇక్కడికి వస్తే ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది అనమాట. చాలా బాగుంది. సో అసలు ఈ గార్డెన్ లో ఏమేమి ఉన్నాయి, ఎన్ని సంవత్సరాల నుంచి ఇవి కేర్ తీసుకుంటున్నారు, ఎలాంటి సంబంధించిన మొక్కలు ఉన్నాయి అని అడిగి సార్ మాటల్లో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే శ్రీనివాసరావు గారు. అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే మీ గార్డెన్, అసలు మాటలు రావట్లేదండి నిజంగా. ఎవరైనా వచ్చారంటే అంటే ఏమంటారు, భూతల స్వర్గం అంటారు కదా. సో అలా ఉందన్నమాట. ఎవరైనా నేచర్ ప్రేమికులు అయితే ఇక్కడే ఉండిపోతారేమో. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు శ్రీనివాస్ రెడ్డి గారి టెర్రస్ గార్డెన్ అనేది? వెల్కమ్ అండి, నేను శ్రీనివాస్. నాది ఖమ్మం కవరేజ్ నగర్ ఏరియా. యాక్చువల్లీ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా జాబ్ చేస్తున్నాను. సాఫ్ట్వేర్ గా. సో అయితే ఈ గార్డెన్ వచ్చేసి నాది 3 years ఓల్డ్ అండి. 3 years కంప్లీట్, అంటే 2 years కంప్లీట్ అయింది, ఇది 3rd year. యాక్చువల్గా ఎలా అంటే, మనం బయట చూస్తున్నాము, మనకు తినే ప్రతిదీ కూడా మనకి ఆల్మోస్ట్ కల్తీ అయి వస్తుంది. కల్తీ అండ్ ఆల్సో పెస్టిసైడ్స్, సింథటిక్ రసాయనాలంతా వాడటం వల్ల మీరు చూస్తే ఒక్క మిర్చి పండించడానికి మనకి 18 రకాల పెస్టిసైడ్స్ యూజ్ చేస్తున్నారు. సో దానివల్ల యాక్చువల్గా చూసుకుంటే అండి, మన భారతదేశమే ఫస్ట్ నుంచి కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ లోంచి చేస్తున్న దేశం మనది. 3 కాలాలు కూడా మనకి సమానంగా ఉంటాయి, అన్ని రిసోర్సెస్ మనకు ఉంటాయి. బట్ దాని నుంచి బయటకు వచ్చేసి ఇటు టర్న్ అప్ అయిపోయి ఆ రసాయనాలు వాడి అలా ప్రతిదీ కూడా అది రసాయనాలు వాడటం వల్ల అది తిన్న మనకి పిల్లలకైనా సరే ఈ క్యాన్సర్స్ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, అంటే ఇంపార్టెన్సీ కానీ, ఇన్ఫెర్టిలిటీ కానీ, ఇదంతా వస్తుంది. దీనిలోంచి అసలు ఎట్లా అంటే, మన సిటీ వాళ్ళం వచ్చేసి కరోనా అప్పటి నుంచి ఆల్మోస్ట్ చాలా మందికి టైం దొరికింది. అట్ ద సేమ్ టైం మనం ఏం తింటాం, హెల్త్ మీద అవేర్నెస్ కొంచెం పెరిగింది. కరోనా నుంచి హెల్త్ మీద చాలా పెరిగింది. దాని ద్వారా మామూలు విలేజెస్ తో పోల్చుకుంటే మన పట్టణాల్లో, సిటీస్ లో వచ్చేసరికల్లా టెర్రస్ గార్డెన్ మీద కొంచెం అవేర్నెస్ అయితే డెఫినెట్ గా వచ్చేసింది. టైం దొరికింది కాబట్టి ఎలా చేయొచ్చు, మనం ఏం తింటామో అది మనమే ఎందుకు పండించుకోకూడదు అనే ఒక ఆలోచన పుట్టిందే ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే, మన సిటీ వాళ్ళం వచ్చేసి ఎప్పుడు కూడా వినియోగదారులుగానే ఉండకూడదు. అంటే కూరగాయలు కొనుక్కోవడం, మన సంపాదించిన సగం మన తిండికే పెట్టేస్తున్నాం అలా కాకుండా మనమే ఎందుకు ఉత్పత్తిదారులం అవ్వకూడదు. అంటే మనం ఏదో సేల్ చేసేసుకోవడం, అమ్మేసుకోవడానికి, అట్లీస్ట్ మనం ఏం తింటామో మనం ఎందుకు పండించుకోకూడదు. ప్రతిదీ రైతే పండించి ఇవ్వాలని అస్సలు లేదండి. ఎందుకంటే ఈ రోజు మనం చూస్తున్నాం, సిటీస్ డెవలప్ అవుతున్నాయి, వెంచర్స్ అని అవన్నీ వచ్చేసి కల్టివేషన్ ల్యాండ్స్ అనేవి తగ్గిపోతున్నాయి. వ్యవసాయ భూములు తగ్గిపోయినప్పుడు ఎవరు వ్యవసాయం చేస్తారు? సో మనకి ప్రతిదీ రైతే ఇవ్వాలి అని ఎదురు చూడకుండా మనం ఏదైనా మనకి ఏం చేసుకోగలమా అనేసి. అండ్ ఈ టెర్రస్ గార్డెనింగ్ వల్ల ఫస్ట్ మెంటల్ గా మనకు రిలాక్స్డ్ గా ఉంటాం. బికాస్ మన చేత్తో వేసిన మొక్క మనకి పూలు పళ్ళు అది ఇస్తున్నప్పుడు ఆ వచ్చే రిలాక్సేషన్ అనేది మామూలుగా ఉండదు. అండ్ అదర్ దాన్ ఇంకోటి చెట్లు అంటే, అది కాసిన పండు కానీ కాయ కానీ అది మనం తినడం వల్ల మనకి ఏమవుతుందంటే ఆరోగ్యంగా బాగుంటాం. అండ్ ఈ మొక్కల పని మనమే చేస్తున్నాం, ఆ మట్టి కలపడం దగ్గర నుంచి చేస్తున్నాం కాబట్టి ఏమవుతుందంటే ఫిజికల్ గా కూడా మనకి వర్క్ ఉంటుంది. సో మెంటల్ గా, ఫిజికల్ గా, ఆరోగ్యపరంగా 3 రకాలుగా మనం హెల్తీగా ఉంటాం. అంటే శ్రీనివాస్ రెడ్డి గారు చూస్తే చాలా సంబంధించిన మొక్కలు కనిపిస్తున్నాయి. అంటే ఎన్ని రకాల మొక్కలు ఉండొచ్చు అంటారు మీ గార్డెన్ లో? ఇనీషియల్ గా నాకు అండి మెయిన్ ప్రయారిటీ మన ఫుడ్. సో వెజిటబుల్స్ తర్వాత వచ్చేసి నాకు పర్సనల్ గా ఎగ్జాటిక్ ఫ్రూట్ ప్లాంట్స్ అనేవి చాలా ఇష్టం. ఓకే, ఫ్రూట్ ప్లాంట్స్ కూడా. సో ఫ్రూట్ ప్లాంట్స్ అంటేనే మన ఊర్లలోనే పెద్ద పెద్ద ప్లేస్లు ఉంటేనే కానీ వెయ్యం.
ఓకే. సో ఏమేం ఫ్రూట్స్ ఉన్నాయంటారు? నా దగ్గర ఆల్మోస్ట్ ఇప్పుడు 80 వెరైటీ ఫ్రూట్ ప్లాంట్స్ అయితే ఉన్నాయండి. దాంట్లో ఫస్ట్ మన నేటివ్ హేర్లూమ్ వెరైటీ, మన గుబ్బ చెట్లు అంటాం, సీమ చిందంట. అవును. సో ఇది నా డ్రీమ్, మనకు ఉండాలి అని. అయితే టెర్రస్ మీద ఎవరు వేసుకున్నా ఫస్ట్ గ్రాఫ్టెడ్ ది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇది వాటర్ యాపిల్. వాటర్ యాపిల్. ఇది వాటర్ యాపిల్ ప్లాంట్, ఇయర్ అంతా కాస్తుంది ఆల్మోస్ట్. వైట్ లాంగ్ వెరైటీ. ఎన్ని ఇయర్స్ అయింది శ్రీనివాస్ రెడ్డి గారు ఇది ఇదంతా 2 years అండి. ఇది ఈ ఫ్రూట్ ప్లాంట్స్ అన్ని కూడా 2 years. 2 years 1 year ప్లాంట్స్ అంతే. ఓకే. అండ్ ఇది లక్ష్మణ ఫలం, సీతాఫలం, లక్ష్మణ ఫలం. ఓకే. అటువైపు పోతుంది. సో ఇది వచ్చేసి ఆల్ టైమ్ క్రికెట్ బాల్ సపోర్ట్ అంటారు. సో ఇది 365 days కాస్తుంది. సూపర్. 365 days వస్తుంది, ఉంటుంది. ఎప్పుడు ఇట్లా పూత వస్తున్నా చిగురు అనేది వచ్చినప్పుడు డెఫినెట్ గా పూతతో వస్తుంది. ఓకే. ప్రతి ఫ్లవర్ కూడా ఇలా మనకి పిందె అవుతూ ఉంటుంది అన్నమాట. ఏంటంటే ఆర్గానిక్ మెథడ్ లో మనం వెళ్తున్నప్పుడు ఇప్పుడు అంటే ఫ్రూట్స్ అంటే ఎక్కువగా ఇప్పుడు వీటికి ఎలాంటి మీరు పరిరక్షిస్తూ ఉంటారండి? అంటే ఇప్పుడు ఎలాంటి మందులు కొడుతూ ఉంటారు? కామన్ కదా పురుగులు రావడము అలాంటిది అనేది. సో అలాంటివి వచ్చినప్పుడు మీరు ఎలాంటివి చేస్తుంటారు ఈ ట్రీని కాపాడుకోవడానికి? మోస్ట్లీ మనకి సాయిల్ మిక్స్ అనేది పర్ఫెక్ట్ గా ఉండగలిగితే, సాయిల్ మిక్స్ ఇన్ ద సెన్స్ మనకు సాయిల్ టెరెస్ మీద వెయిట్ పెరుగుతుంది కదా అంటారు. ఆ వెయిట్ పెరగకుండా మనం ఎలా అంటే ఇంత గ్రో బ్యాగ్స్ తీసుకున్నాను నేను, 30% మాత్రమే సాయిల్ ఉంటుంది. బికాస్ వితౌట్ సాయిల్ ఏ మొక్క కూడా మనకి సర్వైవ్ అవ్వదు. 30% మాత్రమే సాయిల్ ఉంటుంది. అది తర్వాత 40% కంపోస్ట్ ఉంటుంది. అది కలిపి మిక్స్డ్ కంపోస్ట్ ఇన్ ద సెన్స్ అది పశువుల ఎరువు కావచ్చు, మేక ఎరువు కావచ్చు, వర్మి కంపోస్ట్ కావచ్చు. నెక్స్ట్ థింగ్ కోకోపీట్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఏరియేషన్. మొక్క ఏమవుతుందంటే రూట్ కి ఏరియేషన్, ఒక రోజు మనం వాటర్ పోయడం మర్చిపోయినా అది వాటర్ రిటెన్షన్ ఉండాలి, దానికోసం కోకోపీట్ యూజ్ చేస్తాం. ఓకే. మీరు మిర్చీలు కూడా కొనుక్కోరేమో కదా మిర్చీలు కూడా ఏకంగా మంచిగా వేసేస్తున్నారు. ఆర్గానిక్ 2 years గా బయట కొన్నదైతే ఏం లేదు. ఇది వైజయంతి మాల్ అంటారండి. ఓకే. ఈ బీట్స్ మనకి చాలా స్పీషియస్, చాలా ప్రైజ్లెస్ అనొచ్చు. ఇది తయారైపోయిన బీడ్ నేచురల్ హోల్ ఉంటుంది. ఓకే. అంటే ఇవి నిజంగా మనకి ఆర్నమెంట్స్ లో యూజ్ చేస్తారు. అండ్ జపమాలలు తయారు చేస్తారు వీటితో. ఓకే. ఇటు హోల్ ఉంటుంది, ఇటు హోల్ ఉంటుంది. 108 బీట్స్ తోటి మనకి కృష్ణుడికి మాల వేయడం కానీ, మన బ్రాస్లెట్స్ చేసుకోవడం కానీ. ఇవి అంటే లైఫ్ ఎంత వరకు ఉంటుంది అంటారు ఈ బీడ్కి? అంటే ఒకసారి డ్రై అయిపోయిందంటే మన బీడ్ లాగా పట్టుకొని చూడండి, చాలా గట్టిగా ఉంటుంది. ఓ రియల్లీ నిజంగా ఎంత గట్టిగా ఉందంటే మనం బయట మార్కెట్ లో పూసల దండలు కొనుక్కుంటాం కదా, సేమ్ యాస్టీజ్ అలానే ఉంది. ఇలా వస్తాయి రావడం బీడ్. ఇదిగోండి ఇది. నెక్స్ట్ ఈ బ్లాక్ అవుతుంది. ఎవరైనా నెగటివిటీ బాగుండింది, దుష్టులు రాకుండా ఉండాలంటే ఈ బ్లాక్స్ వేసుకోవచ్చు. 2 కలర్స్ ఉంటాయి దీంట్లో. అంటే ఒకే చెట్టులో ఇట్లా బ్లాక్, గ్రీన్, బ్లాక్, తర్వాత పర్మనెంట్ గా వైట్. ఓకే. వైజయంతి మాల. వైజయంతి మాల వింటూ ఉంటాం, వైజయంతి జపం చేస్తూ ఉంటారు మాల. ఇది ఆల్ సీజన్ మ్యాంగో అండి. ఆల్ సీజన్ మ్యాంగో. ఇది 365 days ఉంటాయి. దీనికి 12 months మ్యాంగో అంటారు. ఇది ఎప్పుడు ఉంటుంది. ఓకే. ఇది పునాస మ్యాంగో. ఇది పునాస మ్యాంగో. ఓకే. దానిమ్మ చెట్టు కూడా ఉన్నట్టుంది. మీ పక్కనే ఉసిరి చెట్టు. తినే ఉసిరి అంటాం. తినే ఉసిరి. అదిగోండి మొత్తం ఇక్కడ చూడొచ్చు మనం, మొత్తం పూత. ఇగో తినే ఉసిరికాయలు అన్నమాట. పెద్ద పెద్ద చెట్లు చూసాను. కోకో ఉంది. ఓకే. అది కోకో ప్లాంట్. కోకో ప్లాంట్ అంటే చాక్లెట్స్ కి మనం యూస్ చాక్లెట్స్ అయి చేస్తారు. ఓకే. కోకో ప్లాంట్. సూపర్. ఇదేం ప్లాంట్ సార్? ఇది కాఫీ ప్లాంట్ అండి. కాఫీ ప్లాంట్ యాక్చువల్లీ మన క్లైమేట్ కి రాదు అంటారు. బట్ వై డోంట్ వి ట్రై? మనం ఎందుకు ట్రై చేయకూడదు? మనం ఏదైనా అనుకుంటే డెఫినెట్ గా అవుతుంది అని. ఇది ఆల్మోస్ట్ 8 months ప్లాంట్. దీనికి ఇప్పుడే బర్డ్స్ అనేవి వస్తున్నాయి. ఇది అంటే అసలు ప్లాంట్ లో ఏది యూజ్ చేస్తారు సార్? కాఫీ ఇప్పుడు బర్డ్స్ వచ్చిన తర్వాత అది పాలినేషన్ అయ్యి పిన్నెలాగా మారుతుంది. ఆ వాటిని మనం యూజ్ చేస్తాం. ఇవి ఇప్పుడే వస్తున్నాయి. ఓకే. సో మరి కొన్ని రోజుల్లో మీ గార్డెన్ లో ఉన్న కాఫీ తాగబోతున్నారు అనమాట. సూపర్ గా ఉంది అసలు. మాక్సిమం ఇది మిల్క్ ఫ్రూట్ అంటారండి. స్టార్ యాపిల్ అని కూడా అంటారు. ఓకే. ఇది మదర్ మిల్క్ లో ఉన్న న్యూట్రియన్స్ ఉంటాయి ఇందులో. చాలా మంచి ప్లాంట్ అన్నమాట. ఇది కూడా మన క్లైమేట్ కి వస్తుంది. యాక్చువల్లీ మన క్లైమేట్ కి అన్ని వస్తాయి, కొంచెం కేర్ తీసుకోగలిగితే ఇదన్నమాట. నెక్స్ట్ ఇది బిలింబి మొక్క. సో ఇవి ఫ్రూట్స్ దీనికి. ఓకే. కేరళ ఉసిరి అని కూడా అంటారు. కేరళ ఉసిరి అంటారు. ఎవరైతే ఉసిరి పెంచలేని వాళ్ళు దీన్ని ట్రై చేయొచ్చు. మనకి పప్పులో వేయొచ్చు,
చిన్న టబ్, ఇవన్నీ కూడా 100 రూపీస్ టబ్స్ లోనే ఉంటాయి. ఈజీగా పెరుగుతుంది, ఓకే. ఎవరైనా పెంచొచ్చు. అంటే సార్ ఇప్పుడు టెర్రస్ గార్డెన్స్ అనగానే చాలా మంది పెట్టుకోవాలని ఆశ ఉంటుంది, బట్ వెయిట్ అయిపోతుంది, ఆ వాటర్ కంజెక్షన్ కి పైన రూఫ్ పాడైపోతుంది అనే అపోహలు ఉంటూ ఉంటాయి. సో వాటి గురించి అంటే మీరేం చెప్తారు? రూఫ్ అంటే డెఫినెట్ గా అండి మన స్లాబ్ లైఫ్ ని బట్టే మన గార్డెన్ లైఫ్ డిపెండ్ అయి ఉంటుంది. సో ఫస్ట్ ఒక స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ తెలుసుకొని మీ స్లాబ్ స్ట్రెంత్ ఎలా ఉంది. మాదైతే కంప్లీట్ గా పిల్లర్స్ ఉన్న హౌసే, పిల్లర్స్ లేని వాళ్ళు కొంచెం ఆలోచించాలి. అండ్ వెయిట్ ఇన్ ద సెన్స్ ఒక స్క్వేర్ ఫీట్ స్లాబ్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 350 kgs మోస్తుంది. సో ఎప్పుడైతే మనం పైన పెంచుతున్నప్పుడు ఇందా చెప్పినట్టు సాయిల్ అనేది ఎంత లూజ్ గా చేసుకోగలిగితే అంత బెస్ట్. కంప్లీట్ సాయిల్ లేకుండా ఉండొద్దు, వెయిట్ ఉండకూడదు. సిమెంట్ కుండీలు అస్సలు వేయొద్దు, సిమెంట్ కుండీలు పెట్టకుండా టబ్స్ అయితే గ్రో బ్యాగ్స్ ఇది సరిపోద్ది. ఇది స్వీట్ నారింజ అండి, ఇది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, ఆల్మోస్ట్ ఒక 6 months వరకు కాస్తుంది. అండ్ ఇది రెడ్ లెమన్, అంటే మనం కట్ చేసి చూస్తే ప్యూర్ రెడ్ ఉంటుంది, ఇది చాలా పెద్ద సైజ్ వస్తాయి. ఎవరైతే ఇయర్ అంతా లెమన్స్ కావాలనుకున్నారో ఈ రెడ్ లెమన్ ట్రై చేయొచ్చు. అది ఇయర్ అంతా ఉంటుంది, ఇయర్ అంతా కాస్తాయి, ఈతి గుండి సరిపోతుంది, బంచెస్ లాగా వస్తాయి. ఇది వచ్చేసి బత్తాయి, అది కూడా పెద్ద బత్తాయి, ఇది ఇప్పుడే స్టార్ట్ అయినట్టుంది పిందె. ఇది థర్డ్ టైం కాయడం, ఇది చాలా పెద్ద సైజ్ వస్తుంది, మన హ్యాండ్ కి సరిపోద్ది అనమాట, అంత పెద్దగా వస్తాయి. అండ్ ఇది వచ్చేసి హైబ్రిడ్ లెమన్ అండి, దీనికి సీడ్స్ ఉండవు, ఇది సీడ్లెస్ లెమన్ అన్నమాట. ఇది కూడా అంత ఆల్మోస్ట్ 8 months వరకు కాస్తుంది. 8 months వరకు సైజ్ చాలా పెద్దగానే వస్తాయి, జ్యూస్ ఎక్కువ ఉంటుంది. ఇది రెడ్ కార్న్, మనకు కార్న్ కూడా ఉండాలి అనేసి పెట్టడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి ఐస్ క్రీమ్ బీన్స్ అంటారు. ఏంటంటే లోపల చిక్కుడు జాతికి చెందింది, మన సన్లైట్ బాగుండాలి. లోపల పల్ప్ అనేది మీరు ఓపెన్ చేస్తే సేమ్ వెనిలా ఐస్ క్రీమ్ తిన్న టేస్ట్ వస్తుంది అనమాట. ఓకే, అంటే ఇప్పుడు ఇవి మీరు క్రాప్స్ అయితే ఫ్రూట్స్ ఇవన్నీ చూసాం. సో ఫ్లవర్స్ వచ్చేసరికి మీరు టెర్రస్ గార్డెన్స్ లాంటి ఏవి ఎక్కువగా మంచి గ్రో అవుతాయి అంటే ఏం పెంచుకోవచ్చు అంటారు? ఇప్పుడు మీ గార్డెన్ లో చూస్తే చాలా వెరైటీస్ ఉన్నాయి, సో మీ గార్డెన్ లో ఏమేమి స్పెషల్ గా ఉన్నాయి ఫ్లవర్స్? నేనేం చేశానంటే ఒక 4 sections గా డివైడ్ చేసుకున్నాను టెర్రస్ ని. మనం మెట్లెక్కి వస్తుండగానే ఫస్ట్ ఇదంతా ఫ్లవరింగ్ సెక్షన్, ఇది సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి వింటర్ లో చాలా బాగుంటుంది, ఫ్లవరింగ్ అంతా బాగుంటుంది. నెక్స్ట్ రైట్ సైడ్ ఈ సెక్షన్ అంతా ఫ్రూటింగ్ సెక్షన్, మొత్తం ఇటువైపు ఆల్మోస్ట్ 80 varieties ఉంటాయి. ఆ లెఫ్ట్ సైడ్ సెక్షన్ అంతా వెజిటబుల్స్. మీ వెజిటబుల్ ఫార్మ్ చూద్దాం మరి. అయితే మనం ఇన్ని చేస్తున్నప్పుడు కొంచెం ఎగ్జాటిక్. ఇక్కడ ఈవెంట్ సార్ ఈ టబ్స్ లో వాటర్ లిల్లీ అండ్ లోటస్ అండి. వాటర్ లిల్లీ ఇప్పుడు ఎక్కువగా చాలా మనం చూస్తున్నాం. వస్తున్నాయి సార్ ఇవి లిల్లీస్. ఇది డార్మెన్సీ పీరియడ్, వింటర్ అనేది డార్మెన్సీ పీరియడ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అయితే ఏం చేశానంటే నేను ఇన్ని పెంచుతున్నప్పుడు ఇప్పుడు బర్డ్స్ చూసారు, మీరు మొక్కలు చూసారు, ఈవెన్ ఫిషెస్ ఎందుకు ట్రై చేయకూడదు అనేసి ఇది కట్టించడం జరిగింది. ఫిష్ పూల్ కోయి ఫిషెస్ అండ్ 2 కొరమైన ఫిషెస్ కూడా ఉన్నాయి. దీంట్లో కూడా వాటర్ లిల్లీస్ ఉంటాయి, ఇది పర్పుల్ జాయ్ అంటారు. సో దీంట్లో కొరమేన్ కూడా మనకి అన్ని ఉన్నాయి. ఒకటి బయోడైవర్సిటీ సిస్టమ్ అన్నమాట, అలా ఎందుకు ట్రై చేయకూడదు అనిపించింది. ఇది వచ్చేసి గ్రీన్ డ్వార్ఫ్ కోకోనట్, మనకి టెర్రస్ కి కోకోనట్ టెర్రస్ కి సెట్ అవుతుంది మనకి. ఇది ఎన్ని మంత్స్ ప్లాంట్ సార్? అది 8 months ప్లాంట్. క్రాప్ మనకి 1 year తర్వాత వస్తుంది. ఓకే, ఇక్కడ మీ ఇదంతా పసుపు ఉంటుంది, మిద్దె తోటలో టమాటాలు చాలా బాగున్నాయి, హార్వెస్ట్ చేసేసాం పసుపు అంతా. పసుపు కూడా వేశారు, పసుపు కూడా ఉంటుందండి, బయట కొనే ఇది ఉండదు, సరిపోద్ది మనకి. ఇది ఒక రకమైన చిక్కుడు, చిక్కుడు ఇది ఒక రకమైన చిక్కుడు. ఇది క్రీపర్ టమాటో అండ్ ఇది బ్లాక్ టమాటో ప్యూర్ బ్లాక్ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇది కాలీఫ్లవర్ అండి. కాలీఫ్లవర్ రియల్ గా అంటే కాలీఫ్లవర్ మనం చాలా బాగుంది. అది కాలీఫ్లవర్, ఇది క్యాబేజ్ కూడా వేసారు. క్యాబేజ్ కూడా అండి, ఇంకా బ్రకోలీ కూడా ఉంది, సీజన్ అయిపోయింది కదా. ఇదంతా మిర్చి, ఇది ఆవాలు. ఇందాక పెస్ట్ మీరు అన్నారు కదా, ఎందుకంటే ఎల్లో కలర్ ఈ ఆవాలు పుదీనా ఇలాంటివి ఈ మొక్కల్లో కలిపి వేసినప్పుడు పెస్ట్, ఈ ఘాటైన వాసనకి పెస్ట్ రాదు. మనకి ఎంత ఆర్గానిక్ అయినా రిపీటెడ్ గా నీమ్ ఆయిల్ అవి స్ప్రే చేయకూడదు. ఇలాంటి కొన్ని బంతి మొక్కలు ఒకటి ఈ ఒకటి వేసినప్పుడు ఏమవుద్దంటే
వాటికి కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది ఈ వాసనకి. కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యి మాక్సిమం పెస్ట్ అనేది కొంచెం దూరంగానే ఉంటుంది. ఓకే. ఆర్గానిక్ మెథడ్ లో ఎప్పుడు కూడా మనం పెస్ట్ ని చంపం, దూరంగా పారదోలుతుంటాం అన్నమాట. ఓకే. దాని వల్ల మనకి కొంచెం ఇక్కడ కూడా మిర్చి ఉంటుంది. ఇంగువ. ఏమవుతుందంటే ఇప్పుడు ఇది ఈ టైం అంతా ఆకు రాల్చే టైం, అవును. ఆకులన్నీ పోయి ఫ్రెష్ ఆకులు ఫ్రెష్ వస్తాయి. ఆకులు వస్తాయి. అయితే మీరు ఇక్కడ ఇది అబ్జర్వ్ చేస్తారా, ఇది న్యూ లీఫ్ వచ్చేటప్పుడు ఇలా వస్తుంది. ఇది ఇంగువ. ఈ డ్రాప్ అనేది మనకి పెద్దది అవుతుంది, అప్పుడు మనం దీన్ని హార్వెస్ట్ చేసుకోవడం. ప్రతి దానికి ఇట్లా డ్రాప్ వస్తుంది చూడండి. ఎంత సైజ్ వరకు అది పెరుగుతుంది? చెట్టు మెచ్యూరిటీ ఏజ్ బట్టి. Okay. ఇప్పుడైతే ఒక చిన్న సైజ్ గోలీ అంత వస్తుంది ఇవి. ఓకే. అవి వాటిని మనం పౌడర్ లాగా చేసి మన ఇంగువ Okay. వాడు ప్రతి దానికి చివరి వస్తుంది చూడండి ఇలా. ఇది ఇంగు ప్లాంట్ అన్నమాట. ఇది ఫస్ట్ టైం చూడడం అన్నమాట ఇంగు ప్లాంట్ అయితే నేను. ఇది కూడా పచ్చకర్పూరం. ఆకులన్నీ పోయి ఇప్పుడు మళ్ళీ న్యూ షూట్స్ వస్తుంది. పచ్చకర్పూరం. ఇప్పుడు ఆకులు లేవు, పోతాయి. ఇది చేంజ్ ఓవర్ పీరియడ్ అన్నమాట. ఇది ఎలా కాస్తాయి పచ్చకర్పూరం అనేది? దీనికి వచ్చినట్టుగానే బ్లాక్ కలర్ బీట్స్ లాగా వస్తాయి. వాటి నుంచి లోపల మనకి పచ్చకర్పూరం ఉంటుంది, పౌడర్ లాగా వస్తుంది. కేజీ వంగ అండి, కేజీ వంగ. ఎవరైనా సరే ఈవెన్ ఒక 4 hours ఎండ బాల్కనీస్ లో అయినా వస్తుందంటే ఇలాంటివి పెంచేయచ్చు. ఒక 4 hours ఎండ సఫిషియెంట్, చాలు, సరిపోతుంది దానికి. చాలు. ఎక్కువ వస్తుంది. వంగ ఒక 2 years ప్లాంట్ కాబట్టి కొంచెం 100 rupees స్టఫ్ ప్రొవైడ్ చేయగలుగుకుంటే బాగా వస్తుంది. సో వంగలోనే నా దగ్గర ఆల్మోస్ట్ ఒక 12 వెరైటీస్ ఉన్నాయి. 12 వెరైటీస్ ఉన్నాయి. టమాటోలో కూడా అంత ఆల్మోస్ట్ ఒక 20 వెరైటీస్ దాకా ఉంటాయి. ఎప్పుడంటే ఇప్పుడు క్రాప్ తగ్గుతా ఉంటుంది, సీజన్ అయిపోతుంది, స్టార్ట్ అవుతుంది కాబట్టి. ఇది బనానా సపోటా అండి. మనకు చిన్న సైజ్ బనానా అంతా ఇంత పొడవుగా వస్తుంది ఈ సపోటా. రౌండ్ గా కాకుండా పొడవుగా వస్తుంది. ఇది రెడ్ సపోటా. సపోటాలోనే పెద్ద సపోటా, ఇది చాలా పెద్దగా వస్తుంది. అందుకని ఇవి కొంచెం 24-inch పాట్స్ లో వేయడం జరిగింది. ఇది చింతలో స్వీట్, చింతలో చెట్టు కూడా వేశారు. స్వీట్ టామరిండ్. మనకు రిలయన్స్ వాటిలో మనం తెచ్చుకొని తింటా ఉంటాం. ఆ టేస్ట్ నచ్చినప్పుడు ఒక 200 పెడితే తప్ప బాక్స్ రావట్లా. మనం ఎందుకు ట్రై చేయకూడదు? 200 పెడితే నాకు ప్లాంట్ వచ్చేస్తుంది. కాబట్టి లాస్ట్ ఉగాది టైంలో ఇది కాపు వచ్చింది. సో ఇది వంటకి పనికిరాదు, తినడానికి. చిగురు కొంచెం పులిపే ఉంటుంది. చిగురు మనం కర్రీలో వేయొచ్చు. ఇది బిర్యానీ లీఫ్. ఇది బిర్యానీ లీఫ్. ఇది సిన్నమన్, దాల్చిన చెక్క. అండ్ ఇది వచ్చేసి మనకు ఆల్ స్పైస్. ఎక్కడైనా మన ఇంట్లో స్పైసెస్ లేనప్పుడు ఈ ఒక 5 leaves తీసుకొని మనకి పులావ్స్, బిర్యానీస్, ఈ 5 leaves వేస్తే స్పైసెస్ అన్నిటికీ రీప్లేస్మెంట్. ఇది ఫ్లేవర్ కూడా వస్తుంది. మీరు చూడొచ్చు, కొంచెం క్రష్ చేసి చూడండి, తెలుస్తుంది. నిజంగా స్మెల్ అయితే సేమ్ స్పైసెస్. ఇది కరక్కాయ మొక్క అండి, మనకి త్రిఫల చూడడానికి వాడతారు కరక్కాయలు, ఆ కరక్కాయ అన్నమాట ఇది. నెక్స్ట్ ఇది అంజీర్, మనకి డ్రై ఫ్రూట్స్ చేస్తుంటారు అంజీర్. ఇది వచ్చేసి సీడ్లెస్ నేరేడ్ అన్నమాట. దీనికి సీడ్ ఉండదు, కాయ సైజ్ చిన్నగా ఉంటే సీడ్ ఉండదు. అండ్ ఇవన్నీ స్వీట్ లైమ్, మనకి షుగర్ పేషెంట్స్ కి వాటికి చాలా మంచిది. మన గార్డెన్ లో కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ కూడా ఉంచుకోవాలి. అండ్ ఇది ఎల్లో డ్రాగన్, పింక్ డ్రాగన్, ఎల్లో డ్రాగన్, ఇది వైట్ డ్రాగన్. 3 కలర్స్ ఉన్నాయి. ఇది బార్బడస్ చెర్రీస్ అండి. ప్లాంట్ బార్బడస్ చెర్రీస్ అంటారు. మనకి ఎలా అంటే ఒక్క ఫ్రూట్ లో 1680 mg సి విటమిన్ ఉంటుంది. అంటే మనకు క్యాప్సూల్స్ కూడా 1000 mg వస్తాయి, బట్ ఇది 1680 mg ఉంటుంది అన్నమాట. చాలా హెల్దీ, చాలా. ఇది డ్వార్ఫ్ బనానా. దీని హైట్ ఇంకొక ఫీట్ పెరగదు, 4 feet మించి 3 feet మించి పెరగదు. 3 feet ఎవరైనా టెర్రస్ మీద బనానా పెంచాలనుకుంటే ఇది ట్రై చేయొచ్చు. అండ్ ఇది వైట్ నేరేడు. ఇది కూడా పెద్ద నేరేడు కన్నా ఇది ఎక్కువ కాస్తుంది, ఎక్కువ సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇది దబ్బ చెట్టు అండి, మనకి దబ్బకాయలు తెలుసు, ఇప్పుడే పూత అనేది వస్తుంది అనమాట. దబ్బకాయలు నిజంగా అంటే చట్నీస్ కి వాటికి యూజ్ చేస్తూ ఉంటాం కదా మనం. సో అండ్ ఇది వచ్చేసి నాగ్పూర్ సంత్రా అండి, కమలాలు అంటారు కదా అవి ఆరెంజ్ కలర్ లో చేంజ్ అవుతాయి. ఇది నాగ్పూర్ సంత్రా. ఇది పుదీనా మొన్ననే కట్ చేసాం. నిజంగా ఇదంతా అయితే పుదీనా చూడొచ్చు మనం, ఫ్రెష్ గా లీవ్స్, మింట్ లీవ్స్ వేసుకోవచ్చు అన్నమాట. ఇది బత్తాయి, ఇందా చూపించింది పెద్ద బత్తాయి, ఇది చిన్న బత్తాయి అన్నమాట. నార్మల్ గా మనం చూస్తుండే రెగ్యులర్ గా బత్తాయి. ఇది లాంగ్ మల్బరీ అండి, వైట్ లో లాంగ్ వెరైటీ. ఇది బ్రెడ్ ఫ్రూట్ పనస లాగానే ఉంటుంది, అంత సైజ్ రాదు. ఇది వంటల్లో వాడతారు. నెక్స్ట్ ఇది సూర్యనామ చెర్రీస్, చాలా స్వీట్ ఉంటుంది. బార్బడస్ చెర్రీస్ కొంచెం స్వీట్ అండ్ సోర్ ఉంటుంది, ఇది చాలా స్వీట్.
అండ్ ఇది వచ్చేసి మెస్వాక్ ప్లాంట్ అంటారు. మెస్వాక్ ప్లాంట్ అంటారు ఇది. దీనికి మెస్వాక్ అంటే మనం ఇది టేస్ట్ చేసి చూడండి, తెలుస్తుంది మీకు. సేమ్ టూత్ పేస్ట్ ఎలా ఉంటుందో మెస్వాక్ ఫ్లేవర్ Same అంటే అలాగే ఇది దాంట్లో యూజ్ చేసే లీవ్స్ ఏనా? అలా కాదు, ఇది Flavor. ఫ్లేవర్ ఉంటుంది మనకి. ఓకే, రియల్లీ సోంపు ఫ్లేవర్ లాగా ఫ్లేవర్ లాగా డైజెషన్ పర్పస్ గా బాగా వాడతారు. డైరెక్ట్ గా తినేయచ్చు. ఇది ఆల్బుకర్ అండి. ఓకే, మనకి ఆల్బుకర ఇప్పుడే పూత వస్తుంది. ఇది ఫ్లవర్. ఓకే. అండ్ ఇది పంపర పనస. పంపర పనస మనకి బత్తాయిలు వాటిలాగే ఉంటుంది, పెద్ద సైజ్ వస్తుంది. అండ్ ఇది లక్ష్మణ ఫలం, అక్కడ మీరు చూడొచ్చు ఫ్రూట్ ఉంది, పూత వస్తుంది. స్టార్ట్ అయ్యాయి. అవును. ఇది యాపిల్ అండి. ఇది యాపిల్ మన క్లైమేట్ కి వస్తుందా అని వచ్చి, ఇది HRMN 99 అని హాట్ క్లైమేట్ కోసమే డెవలప్ చేసిన యాపిల్ ఇది. సో ఇది యాపిల్ చక్కగా వస్తుంది హాట్ క్లైమేట్. అంటే ఒక క్రాప్ అయిందా సార్? అదే కలర్ గ్రీన్ కా? లేదు, సేమ్ మనకి సిమ్లా యాపిల్ లాగానే ఉంటుంది, సైజ్ కొంచెం చిన్నగా ఉంటుంది, లాంగ్ వెరైటీ. కాకపోతే 2.5 years అవ్వాలి. ఇది వచ్చేసి మియాజాకి. ఓకే, మ్యాంగో. ఇవన్నీ మియాజాకి మీరు విన్నారా? 2.5 lakhs ఉంటుంది కేజీ మ్యాంగో. 2.5 lakh ఉంటుంది. చాలా కాస్ట్లీ మ్యాంగో. గోల్డ్ తో ఈక్వల్ అన్నమాట మ్యాంగో. ఈవెన్ ఇదైనా అంతే. అల్ఫాన్సో మ్యాంగో కూడా EMI-లతో కొంటారంటారు దీన్ని. ఇది కూడా చాలా కాస్ట్లీ. అండ్ మీ ఇవన్నీ కొన్ని కూడా పీనట్ బటర్. ఇది పీనట్ బటర్. ఓకే. మనకు బ్రెడ్ పీనట్ బటర్ వాడుతుంటాం, సేమ్ అదే టేస్ట్, దానికన్నా టేస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇది వింటర్ లోగా వస్తుంది. ఫ్రూట్ లో ఉంటుంది ఒక జ్యూస్ అని. ఫ్రూట్. ఓకే. ఆ ఫ్రూట్ సేమ్ అలానే ఉంటుంది అనమాట. ఇది గోల్డెన్ సీతాఫల్. ఓకే. మీ ముందుంది గ్రీన్ బ్లూబెర్రీస్. ఓకే, చాలా బాగున్నాయి ప్లాంట్స్ అయితే. ఇది సూపర్ ఎర్లీ పింక్ జాక్ ఫ్రూట్ అండి. పింక్ జాక్ ఫ్రూట్ అన్నమాట. అంటే ఎక్కువ పప్పులో మనం అంటే కట్ చేసినప్పుడు ఎల్లో చూస్తుంటాం. ఇది పింక్. మనకి ఇది కాజు. మొన్న పూత వచ్చింది, బట్ క్లైమేట్ ఏమవుతుందంటే అబ్నార్మల్ అయిపోతుంది. నైట్ అంతా మంచు, ఉదయం ఎండ అయ్యేసరికి వచ్చిన పూత ఫస్ట్ టైం పూత రాలిపోయింది. ఇది లోకత్ అంటే ఇది కొంచెం ఆఫ్రికన్ వెరైటీ. ఓకే, మనకు కూడా వస్తుంది బాగానే. ఇది రుద్రాక్ష. మొన్న దగ్గర ఫ్లవరింగ్ ఉండింది. ఇది మినియేచర్ వెరైటీ, ఎవరైనా పాట్స్ లో పెంచుకోవచ్చు. ఎన్ని రకాల ఫ్రూట్ మొక్కలు ఉన్నాయి అంటారు కౌంట్? ప్రజెంట్ ఇప్పుడైతే మాత్రం ఆల్మోస్ట్ ఒక 75 to 80 వెరైటీ ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయండి. అందులో ఎగ్జాటిక్స్ ఉంటాయి, రెగ్యులర్ వెరైటీస్ కూడా ఉంటాయి. ఈ 80 ఫ్రూట్ ప్లాంట్స్ లో ఆల్మోస్ట్ ఒక 70 వెరైటీస్ ఫ్రూటింగ్ వచ్చేసాయి ఆల్రెడీ మనం చూసాము కూడా. సో ఇవి మీరు అంటే వెజిటబుల్స్ కూడా పండిస్తున్నారు. వెజిటబుల్స్ ఆల్మోస్ట్ ఎన్ని రకాలు ఉన్నాయి? వెజిటబుల్స్ కూడా అండి మాక్సిమం మేము ఎన్ని తింటామో మాక్సిమం, అంటే వెజిటబుల్స్ వచ్చేసరికి అంటే అండి ఎవరు కూడా కంపారిజన్ పెట్టుకోవద్దు, తోటి గార్డెనర్స్ తో కంపారిజన్ పెట్టద్దు. బికాస్ మనం తింటాం, కొన్ని వాళ్ళకి ఇష్టం అవుతాయి. సో గార్డెనింగ్ చేయడంలో కంపారిజన్ చేసుకోండి, ఇన్స్పిరేషన్ గా తీసుకోండి. వాళ్ళు పెంచారు, మనం కూడా పెంచుతాం, మన ఇంట్లో కూడా గ్రీనరీ ఉండాలి అని. కానీ వాళ్ళు పెంచిన మొక్కలన్నీ మనం పెంచుతాం అనేది కంపారిజన్ అయితే వద్దు. ఎందుకంటే మనం తినేవి కొన్ని ఉంటాయి. కాబట్టి నేను ప్రతి సీజన్ పరంగా ఎప్పుడు వెజిటబుల్స్ అయితే ఇంతవరకు బయట కొన్నది అయితే మాక్సిమం లేదు. ఎక్కువ మీ క్రాపింగ్ లోనే మీ వెజిటబుల్స్ సరిపోతాయి. చిన్న ఫ్యామిలీ సరిపోతుంది. అది వంగ కావచ్చు, బీన్స్ వెరైటీస్ కావచ్చు, లేకపోతే దుంపలు, పసుపు కూడా బయట తీసుకునేది ఉండదు, మిర్చి ఉండదు, సొర. ఇప్పుడు ఒక క్రాప్ అయిపోగానే ఇలా సీడ్స్ కి వదిలేస్తాం, ఇది కేజీ సొర. మీరు ఎన్ని న్యూట్రియన్స్ కేజీయే కాస్తుంది. సో ఇలాంటివన్నీ మన సీడ్స్ మనమే డెవలప్ చేసుకోవాలన్నమాట. అంతేకాకుండా అంటే శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పుడు మీరు మన ఖమ్మంలో చాలా మందికి ఇన్స్పిరేషన్ అని విన్నాం. సో ఎంతమంది ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి అప్రోచ్ అయ్యి ఇలా టెర్రస్ గార్డెన్ ట్రై చేశారంటారు?
యాక్చువల్గా మా వరకు వచ్చేసి సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ అని ఒక గ్రూప్ ఉందండి. ఓకే, మన ఖమ్మంలో. ఖమ్మం అనే కాదు, 2 తెలుగు స్టేట్స్ లో. అసలు శ్రీనివాస్ సర్కారా గారని ఓకే, మనకు హైదరాబాద్ లో సుప్రీంకోర్టు లాయర్ అనమాట. ఆయన 2019 లో ఇలా మన ఫుడ్ మనమే పండించుకోవాలి, అది టెర్రస్ మీద అన్నట్టు సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ అనేది ఒక గ్రూప్ స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసి 2019 లో ఒక 20 మెంబర్స్ తో స్టార్ట్ అయింది అది. ఇప్పుడు ఎంత వరకు? ఇప్పుడు ఆల్మోస్ట్ 70,000 కి డెవలప్ అయ్యారండి. 70,000 హైదరాబాద్ మాత్రమే కాకుండా 2 తెలుగు స్టేట్స్, ఢిల్లీ అండ్ బెంగళూరు, చెన్నై, కేరళ అండ్ యుఎస్ లో కూడా. సో ఇది కంప్లీట్ గా వాలంటరీగా నడిచే గ్రూప్ అన్నమాట. అంటే అలాంటి ఈ గ్రూప్స్ లో మీరు ఏమేమి యాక్టివిటీస్ ఎక్కువ ఈ చేస్తారు? గ్రూప్స్ లో మనకి ఎలా అంటే మొక్కలకు అవసరమైన బయోఫెర్టిలైజర్స్ అంటే ఏంటంటే అవి జీవన ఎరువులు అంటాం మనం. జీవన ఎరువులు అంటే మనకు యూస్ఫుల్ బెనిఫిషియల్ బ్యాక్టీరియా, బెనిఫిషియల్ ఫంగస్ అండ్ సముద్రపు నాచు అంటే సీవీడ్, వాటి నుంచి బయోఫెర్టిలైజర్స్ తయారు చేస్తారు. అవన్నీ కూడా డైరెక్ట్ సప్లైయర్స్ నుంచి మాకు గ్రూప్ ఆర్డర్స్ వస్తుంటాయి అన్నమాట. అవి కూడా చాలా నామినల్ రేట్స్ అన్నమాట, చాలా లో కాస్ట్ లో వస్తుంటాయి. బయోఫెర్టిలైజర్స్ ఇయర్లీ ట్వైస్ ప్రొవైడ్ చేస్తుంటాం. గ్రాఫ్టెడ్ ప్లాంట్స్, వెజిటబుల్ గ్రాఫ్టెడ్ ప్లాంట్స్. ఏంటంటే కొంతమంది అపార్ట్మెంట్స్ లో ఉంటారు, వాళ్ళు ఇప్పుడు ఒక ఫ్యామిలీకి సరిపోయేంత వంగ, బెండ వేసుకోవాలంటే మినిమం 10 ప్లాంట్స్ వేసుకోవాలి. అపార్ట్మెంట్స్ లో బాల్కనీస్ లో అంత స్పేస్ ఉండదు. వారి కోసం అని గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ మేము ప్రొవైడ్ చేస్తుంటాం అన్నమాట. ఆ గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ వల్ల మీకు ఈల్డింగ్ ఎక్కువ వస్తుంటుంది. సో యాపిల్ ప్లాంట్స్ అని మేము గ్రూప్ తరపున ఇస్తుంటాయి, ఫ్రూట్ ప్లాంట్స్ వస్తుంటాయి, గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ వస్తుంటాయి, క్రీపర్ ప్లాంట్స్ వస్తుంటాయి. ఇప్పుడు మీరు వీటిలో ఇప్పుడు మీ దగ్గర ఉన్న మొక్కలు అంటు కట్టడం అలాంటివి చేస్తుంటారు కదా, సో అలాంటివి చేసి కూడా మీరు ప్రజెంట్ చేస్తూ ఉంటారా వేరే వాళ్ళకి? అలా అవి మేము క్లాసెస్ లాగా, డెమోన్స్ట్రేషన్స్ లాగా మేము చేసి మీ దగ్గర మీట్స్ జరుగుతూ ఉంటాయి. మీట్స్ జరుగుతుంటే ఖమ్మంలో కూడా డాక్టర్ సరోజిని గారు, డాక్టర్ వాసిరెడ్డి నిర్మలా గారు, అండ్ మానుకొండ జ్యోతి గారు, రాధాకిషోర్ గారి వైపు, అండ్ నేను అండ్ కైసరి గారు అనేసి గవర్నమెంట్ టీచర్ తను. మేము అడ్మిన్స్ ఖమ్మం వరకు ఇక్కడ 650 మెంబర్స్ ఉన్నారు. ఇంకా ఆల్మోస్ట్ ఒక 100 మెంబర్స్ దాకా వస్తుంటాయి నెంబర్స్ జాయిన్ చేయమని. ఇది ఎట్లా అంటే దీంట్లో అక్కడ కూడా బిజినెస్ అని కానీ, ప్రమోషన్ అని కానీ ఇవేమీ ఉండవు. ఏంటంటే వాలంటరీగా మనలాగే అందరు పెంచుకోవాలి, హెల్దీగా ఉండాలి, ఆర్గానిక్ తినాలి అన్న ఈ ఉద్దేశంతో ఎంకరేజ్ చేసుకుంటూ టెర్రస్ గార్డెనింగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తుంటాం. స్కూల్లో కూడా ఇప్పుడు మన జనరేషన్ బాగుంది, బట్ నెక్స్ట్ జనరేషన్ పిల్లలు వాళ్ళు బాగుండాలని చేసి రీసెంట్ గా స్కూల్ ప్రోగ్రామ్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. స్కూల్లో కూడా పిల్లలకి ఒక 1 hour గవర్నమెంట్ స్కూల్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నా, ఇప్పటి వరకు ఒక 6-7 స్కూల్స్ అయిపోయినాయి. వాళ్ళకు కూడా మొక్కలు నారు ఇస్తూ అవి ఎలా పెంచాలి ఏంటి వాళ్ళకు కూడా అవేర్నెస్ ఇచ్చేసి వచ్చేసామని కాకుండా, వాళ్ళలో ఎవరెవరైతే బాగా పెంచుతారో సెకండ్ టైం మళ్ళీ ఆ స్కూల్ విజిట్ చేసి ఆ బాగా పెంచిన వాళ్ళకి ఫ్రూట్ ప్లాంట్స్ రిటర్న్ గిఫ్ట్ గా ఇవ్వడం. అంటే వాళ్ళలో కొంచెం క్యూరియాసిటీ తీసుకొచ్చి మొక్కల పెంపకం పట్ల. ఎందుకంటే వేరే కంట్రీస్ లో 1:100 రేషియోలో ఉంది, ఒక మనిషికి 100 ప్లాంట్స్. మన ఇండియాలో వచ్చేసి 1:5 ఉంది. సో మొక్కలు తగ్గిపోతున్నాయి. దానివల్ల ఏమవుతుందంటే పిల్లల్ని కనుక ఇప్పుడు మన ఇంట్లో గ్యాస్ సిలిండర్స్ పెట్టుకుంటున్నాం, రేపు ఫ్యూచర్ లో ఆక్సిజన్ సిలిండర్స్ పెట్టుకునే రోజు కూడా వస్తుందేమో. సో పిల్లలు బాగుండాలి, ఎందుకంటే పిల్లలు త్వరగా నేర్చుకుంటారు కాబట్టి వాళ్ళ కోసం స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. అండ్ నా టెర్రస్ లో ఒక బయోడైవర్సిటీ సిస్టమ్ ఉండాలి, దానికోసమని పెట్ బర్డ్స్ ఉన్నాయి. చూస్తున్నాం ఇందాక నుంచి మనం మాట్లాడుతుంటే క్యూట్ గా డిస్టర్బ్ చేస్తూ ఉన్నాయి అనమాట. సో ఎన్ని ఇయర్స్ నుంచి పెంచుతున్నారు శ్రీనివాస్ రెడ్డి గారు? నేను మొక్కల కన్నా ముందే ఇవి స్టార్ట్ చేయడం 6 years అవుతుంది. 6 years అవుతుంది. ఏమంటారు? బజ్జీస్ అంటారు, ఇవి లవ్ బర్డ్స్, బజ్జీస్ అంటారు. సో నేను ఒక 2 pairs స్టార్ట్ చేయడం జరిగింది, చాలా pairs అయినాయి. సో ఇయర్లీ వన్స్ మళ్ళీ షాప్ వాళ్ళకి ఇచ్చేస్తా, ఒకటే పేరెంట్స్కొని ఇచ్చేస్తుంటాను. మళ్ళీ బేబీస్ అవి ప్రొడ్యూస్ అవుతూనే ఉంటాయి. ఎందుకంటే మొక్కలు కూడా అవి న్యాచురల్ సౌండ్స్, అవి విన్నప్పుడు ఒక వాటర్ బాడీస్ విన్నప్పుడు ఉంటే, అలాగే ఒక పాండ్ కూడా కట్టించడం జరిగింది. ఆ వాటర్ సౌండ్, ఈ బర్డ్స్ సౌండ్ మొక్కలు కూడా పాజిటివ్ గా రియాక్ట్ అవుతుంటాయి అన్నమాట. అంటే ఫ్లవర్ ప్లాంట్స్ కూడా ఉండాలి, బికాస్ ఒక పాలినేషన్ పర్పస్ గా. ఫ్లవర్ ప్లాంట్స్ లేదు అంటే మనకి హనీ బీస్ అవి రావు. సో పాలినేషన్ పర్పస్ గా మన ఫ్లవర్ ప్లాంట్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అంటే మనకే కాదు మొక్కలు కూడా ప్రాణం ఉంటుంది, అవి కూడా ఆస్వాదిస్తాయని మనం చెప్పుకుంటూ ఉంటాం. సో ఇక్కడ చూస్తే అర్థమవుతుంది అన్నమాట, ఒకదానికి సంబంధం కోసం, ఒకదాని మీద ఒకటి డిపెండ్ అవ్వడం కోసం మీరు ఏర్పాటు చేసిన విధానం సూపర్ గా ఉందన్నమాట. చూసారు కదా, టెర్రస్ గార్డెన్ చాలా అందమైన బ్యూటిఫుల్ గా ఉందన్నమాట. సో ఇలాంటి అందమైన బ్యూటిఫుల్ టెర్రస్ గార్డెన్
ఏర్పాటు చేసుకున్న శ్రీనివాస్ గారికి అయితే నిజంగా హ్యాట్సప్ చెప్పొచ్చు. ఎందుకంటే ఎంతో మందికి ఆదర్శంగా నిలిచి ఇది అంటే ఈ టెర్రస్ గార్డెన్ ఏర్పాటు చేసుకోవడం ఒక ఎత్తు, వాటిని ఎలా పరిరక్షించుకోవాలి, ఎలా ఇంకా బిల్డ్ చేసుకోవాలి అనేది మనం శ్రీనివాస్ గారిని చూసి నేర్చుకోవచ్చు అనమాట. సో ఇది టెర్రస్ గార్డెన్ అంటే ఎంతో మందికి ప్రేమ ఇష్టం ఉన్న వాళ్ళ కోసం మనం చేయడం జరిగింది. సో ఇది చూసైనా సరే మనం ఆర్గానిక్ ఫుడ్ మనకి తినేది మన ఇంట్లో పండించుకోవాలి అనే ఒక కాన్సెప్ట్ తో ముందుకు తీసుకొచ్చామని చెప్పడం అయితే జరిగింది.